సమాజంలో వస్తున్న మార్పులను అర్థం చేసుకుంటూ శాస్త్రీయ ఆలోచన విధానాన్ని అలవర్చుకున్నప్పుడే కార్మిక వర్గ విముక్తి, హక్కుల సాధన సాధ్యమవుతుందని సీఐటీయూ రాష్ట ఉపాధ్యకులు పద్మశ్రీ చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని రిటైర్డ్ ఉద్యోగుల భవనంలో సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా రాజకీయ శిక్షణా తరగతుల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. శాస్త్రీయ ఆలోచన అంశంపై కార్మికులకు అవగాహన కల్పించారు. సమాజ గమనాన్ని, పెట్టుబడిదారీ వ్యవస్థలోని దోపిడీ విధానాలను అర్థం చేసుకోవడానికి శాస్త్రీయ దృక్పథం అవసరమని చెప్పారు. ఇది ఊహల్లో నుంచి, మన ఆలోచనల్లో నుంచి వచ్చిందా, నిజంగా ఇది పరిశీలించి రూఢి అయి నిర్ధారణ అయి మన దగ్గరికి వచ్చిందా అనేది దాన్ని బేరీజ్ వేసే విధానాన్ని శాస్త్రీయత అంటారు. అంటే ఒక సైంటిఫిక్గా ఆలోచించి ఇది కరెక్ట్, ఇది కరెక్ట్ కాదు, దీన్ని మనం అనుసరించాలి, దీన్ని మనం అనుసరించకూడదు అనే విషయాన్ని శాస్త్రీయత అంటారు. ఆ రకంగా మనందరం సిఐటియు కార్యకర్తలుగా ఉన్నాము, నాయకులుగా ఉన్నాము, జిల్లా బాధ్యులుగా ఉన్నాము, మండలాల్లో బాధ్యులుగా ఉన్నాము, కొంతమంది గ్రామ